సనా సిస్టర్ గారు ప్రేయర్ చేస్తారు, అన్న పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీరు ప్రేయర్ చేయండి సిస్టర్. ఓకే సిస్టర్, చేసి ప్రార్థన. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, కృపా కనికరంగా దేవ, ఈశా ప్రభా తండ్రి, పొద్దున్న నుంచి వరకు మమ్మల్ని కాచి కాపనందుకు కూడా మీకు లెక్కలేని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఏసియా ప్రభా తండ్రి, మేము ఇక్కడ ఆన్లైన్ ప్రేయర్స్ లో అటెండ్ అవుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. కేబీపీఎంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకుంటండి. ఇంకా ఎంతమంది అయితే జాయిన్ అవ్వలేదు ప్రభా తండ్రి, మీకు కృపతో ప్రభా వారికి సహాయం చేసి ప్రభా జాయిన్ అవ్వడానికి సహాయం అనుగ్రహించండి. వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా తండ్రి. ఈశ్వరాజ ప్రభా తండ్రి, ఎంతో మంది ఎన్నో సమస్యలతో ఉన్నారు ప్రభా తండ్రి. అన్ని ఎరిగిన గొప్ప దేవుడిగా ఉన్నావు ప్రభా తండ్రి. సేవకులను జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా తండ్రి. సేవా జీతులను అవసర అక్కలను తీర్చండి ప్రభా తండ్రి. ఏసియా ప్రభా తండ్రి, ఇంకా అన్న వాళ్ళందరినీ జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. ఏసియా ప్రభా తండ్రి, మరి ఆన్లైన్ ప్రభా తండ్రి ఎలాంటి డిస్టర్బెన్స్ అవ్వకుండా ప్రభా మీకు కృప దయచుంటండి. ప్రభా సమయాన్ని ప్రతి విధమైన ప్రభా శోధన ప్రతి ప్రభా యొక్క ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎలాంటి ఆటంకం జరగకుండా సహాయం అనుగ్రహించండి ప్రభా తండ్రి. ప్రభా వచ్చి ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకుంటారు. వింటకు మా ప్రభా తండ్రి, మా ఆత్మ నేతలు తెరవండి, మా ఆత్మీయులను విప్పండి ప్రభా తండ్రి. ప్రభా వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా ఆశ కలిగి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా తండ్రి తృప్తిపరిచి గొప్ప దేవుడే ఉన్నావు ప్రభా తండ్రి. యేసురాజ ప్రభా మరి మీరే ప్రభా తృప్తిపరిచి ప్రభా తండ్రి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఏసియా ప్రభా ఈ రోజు ప్రభా మరి వాక్యం అందించబోతున్న ప్రభా తండ్రి, మరి సేవకుని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా తండ్రి. మీరుండి మాట్లాడండి ప్రభా, ఆత్మ నడిపింపు దయచండి ప్రభా తండ్రి. ప్రతి విధమైన శోధనను ప్రభా తండ్రి ఆటంకపరుస్తున్న ప్రభాతాన్ని దురాత్మలను ప్రతి విధమైన వాటి ప్రభాతాన్ని తరమేమని ప్రార్థిస్తున్న యేసుక్రీస్తు నామంలో ప్రభాతాన్ని మీరే ప్రభా విజయం జరిగించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఏసియా ప్రభాతాన్ని మా ప్రార్థనతో నడిపించి మరొకసారి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ మా కొరకు ఎలానున్న యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికి ప్రైజ్ లార్డ్.
సిస్టర్ అందరికి ప్రైజ్ ద లార్డ్. స్టార్ట్ దేవి సిస్టర్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసినాం సిస్టర్, అన్నకు అవకాశం ఇచ్చిన పాట పాడడానికి. ఓకే, రవి బ్రదర్ కదా పాట మెసేజ్. ఓకే, దేవుని స్తుతించలాగిన నాదు జీవితము మారిపోయినదన్న పాట పాడుకుందాం. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. నాదు జీవితము చాలునయ్యా దేవా, ఈ జన్మదత్యమే ప్రభువా. చాలునయ్యా దేవా, ఈ జన్మధన్యమే ప్రభువా. పాపకూపం విడిచి నీ దారి నడిచితి దేవా, నిన్నాశ్రయించితి ప్రభువా. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. నాదు జీవితము లోకమంతా విషమై నరకాగ్ని జ్వాలలు రేగే, లోకమంతా విషమై నరకాగ్ని జ్వాలలు రేగే. ఆ దారి నడుపక నన్ను కాపాడినావని దేవా, నిన్నాశ్రయించితి ప్రభువా. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. నాదు జీవితము ఆరిపోని జ్యోతివై, కన్నులలో నీ కాంతివై. ఆరిపోని జ్యోతివై, కన్నులలో నీ కాంతివై. ఎంతకాలముంటివి, ఎంతగా ప్రేమించితివి, నన్నెంతగా ప్రేమించితివి. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. నాదు జీవితము. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. అన్న రవి బ్రదర్ కట్ అయిపోయింది అన్న. సిస్టర్ ఉన్నాను సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. మీరు పేరు పడలేదన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అన్న మీరు వాక్యంలోకి నడిపించండి. ఓకే సార్. ప్రైజ్ లార్డ్ అందరికీ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని వాక్యం ధ్యానించక ముందు కొంతసేపు మనం ప్రార్థనలో సమయం గడుపుదాం. పరిశుద్ధుడగు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ యేసు ప్రభానికి ఎంతో వందనాలైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవ, నా ప్రభా, ఈ గడిచిన కాలమంతానైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా. మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకున్నారు. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి ఎంతో వందనాలైనా. ఈ దినమంతా మీరు మాకు సహాయకులుగా ఉన్నారు. మీకు శరక్తంలో పాల్పొందే కృపా భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు ఎంతో వందనాలు ప్రభావ. మరోసారినైనా మీ పాదాల సందికి వచ్చినైనా మాతో మాట్లాడండి, మా హృదయాలు సరిచేయండి ప్రభావ.
మీ యొక్క పరిశుద్ధతలు మమ్మల్ని నడిపించినైనా. మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభువా. మీ యొక్క పరిశుద్ధతను మాకు అనుగ్రహించినైనా. మీ యొక్క స్వరూపంలో మమ్మల్ని మార్చండి. నా దేవ, నా తండ్రి, నీకు ఎంతో వందాలయ్యా. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి. వాక్యంలోని సత్యం మీరు గ్రహించలాగిన మా ఆత్మీయ నేతలు ఇప్పండి. మీరే మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయం మాకు అనుగ్రహించినైనా సంపూర్ణ నీకు సమర్పించుకుంటున్నైనా. మీ ఆత్మధర్మం నడిపించి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనము ధ్యానించే వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ కొరింథీ సంఘానికి ఒక విషయం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఎంత విలువ గలవారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా. కాబట్టి ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తుందంటే, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అన్నాడు. కాబట్టి విలువ పెట్టి కొనబడటం అంటే చూడండి, ఏదన్నా ఒక వస్తువు మనం కొనాలంటే దానికి ఎంతగానో వెల ఇస్తాము, ఎంతగానో మనము కొనుక్కుంటాం. ఎంత వెల ఇచ్చి మనం కొనుక్కుంటా ఉంటాం కదా. కాబట్టి ఎందుకు మనం అంతగా వెల పెట్టి కొనుక్కుంటాం అంటే, ఆ వస్తువు ఎంతో మనకు దాంతో మనకి ఎంతో అవసరం ఉందని, లేకుంటే ఆ వస్తువు మనకి ఎంతో ప్రాధాన్యత అనేది మనం అక్కడ అర్థం చేసుకుంటాం. కాబట్టి ఎందుకు పౌలు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా. చూడండి, ఈ లోకంలో డబ్బుతోని, ధనంతోని ఏమేమో కొనుక్కుంటారు, ఏదేదో కొనుక్కుంటారు, ఆస్తులు అంతస్తులు సంపాదించుకుంటారు. కానీ ఆస్తుల కంటే, అంతస్తుల కంటే, ఈ లోక భోగాల కంటే, అన్నిటికంటే విలువైంది ఏందో తెలుసా? మనిషి. ఎందుకు దేవుడు అంతగా ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని మన కొరకు దారబోసి, ఎందుకు మనకు ఆయన అంతగా మనల్ని ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు? ఆయన కాచిన ప్రతి రక్తపు బొట్టు చూడండి, మన 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 పట్ల ఎంత విలువ కలిగి ఉన్నాడు మన ప్రభు. ఎందుకంటే ఆయన స్వరూపంలో చేయబడ్డ బిడ్డలు కదా మనమంతా. మనం ఆయన స్వరూపంలో ఉన్న వాళ్ళము. ఈ లోకమంతా పాపంలో ఉన్నప్పుడు మనిషికి దేవుడు ఎంతగా అధికారం ఇచ్చి సృష్టిని మొత్తం లోబర్చినప్పుడు, ఆదాము అవ్వలు చేసిన ఆ అవిధేయత వలన ఆ సృష్టిని అధికారాన్ని పోగొట్టుకున్నప్పుడు, తన బిడ్డలకు అనుగ్రహించిన ఈ సృష్టిని ఆయన ఏ రీతిగా దాన్ని తిరిగి తన బిడ్డలకి ఇవ్వాలా అనేది ఆయనే ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని వెలగా పెట్టి, ఆయన రక్తం అంటే ఆయన ప్రాణాన్ని మన కొరకు దారబోసి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు కూడా దేవుని సొత్తు. మన ఇష్టానుసారంగా మన మన విధంగా మనం జీవించడానికి వీల్లేదు. ఎందుకంటే మనం చేసే మన చేతుల ద్వారా కానీ, మన కళ్ళ ద్వారా కానీ, మన చెవుల ద్వారా కానీ, ప్రతి దశలో, ప్రతి విషయంలో దేవుని మనం మయంపరచాలంట. అంటే ఒక విధంగా చెప్పాలంటే సంపూర్ణంగా నువ్వు ఆయన సొత్తు, ఆయన బిడ్డ, ఆయన కొనుక్కున్న బిడ్డవు మనం. కాబట్టి మన యజమాడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆయన సంకల్పాన్ని మనము నెరవేర్చేలాగా మనం ఉండాలా. ఎందుకు ప్రభు ఈ మాట చెప్తున్నాడు? ఆయన ఈ లోకంలోకి వచ్చి అంతగా ఎందుకు మనిషి కొరకు అంత విలువిచ్చిండు? ఎందుకు? ఒక చోట రాయబడిన వాక్యం, నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు అంటాడు. అంటే ఒక మనిషిని ఎందుకు ఆయన అంతగా జ్ఞాపకం చేసుకోవాలా? ఎందుకు అంతగా చేయాలా? ఎందుకు అంతగా విలువ పెట్టాలా? ఎందుకు అంతగా ఆయన ప్రాణాన్ని త్యాగం చేయాలా? చూడండి, ఎందుకంటే ఆయన స్వరూపంలో చేయబడ్డ బిడ్డలు నశించిపోవద్దని. చూడండి, ఆయన రక్తాన్ని మన కొరకు దారబోసి త్యాగం చేసి, ఆ శిలువ మీద తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేసి ఎందుకు త్యాగం చేసిండు? ఎందుకు త్యాగం చేసిండంటే అది మనం అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలే. ప్రతి ఒక్కరు, అందరి కొరకు ఆయన రక్తం కాచాడు. సమస్త మానవాళి కొరకు ఆయన రక్తాన్ని కాచాడు. ఎందుకు ఆయన రక్తం కాచిండు? చూడండి, ఎవరు నశించిపోద్దని. అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆయన తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేసి ఆయన ఎంతగా బలిగా అర్పించబడ్డంటే ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని. ఎవడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఈ సత్యం తెలిసిన మనము ఎందుకు అంతగా విలువ పెట్టుకున్నామంటే, చాలా మంది క్రైస్తవులు తెలియదు, నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటారు. నేను రక్షణ పొందినానులే, నేను బాగానే ఉన్నానులే అని ఆ రీతిగా వాళ్ళు సమర్థించుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ దేవుడు ఎందుకు నిన్ను రక్షించుకున్నాడు, దేవుని ప్రణాళిక ఏంది అనేది అది చాలా మంది తెలియదు. రక్షణ పొందడం, ప్రభు నమ్ముకోను, చర్చికి వెళ్తాను, ఏదో ఆచారబద్ధంగా జీవిస్తుంటే కాదు. రక్షణ అనేది ఒక మెట్టు.
కానీ అక్కడి నుంచి మనము ఎన్నో మెట్లు పైకెక్కాల. అంటే అసలైన ఆత్మీయ జీవితం అక్కడి నుంచి ఆరంభం అవుతుంది. కాబట్టి ఈ యొక్క 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలా. క్రైస్తవ జీవితంలో దేవుడిని చేరుకోవాలంటే చూడండి, మొదటి ఏందంటే మన శరీరం మీద మనం విజయం పొందాలా. ఈ లోకం అంటే వాటన్నిటి మీద వేరుపడి జీవించాలా. రెండోది, దేవుని వద్దకు చేరాలంటే ఎంతగానో మనము ఎంతగా ప్రయాసపడాలో అంటే ఆయనతో సహవాసం చేయటానికి. మూడవది సేవ పరిచర్య. ఆయన సంకల్పాన్ని అర్థం చేసుకొని చేయటం అదొక యుద్ధం. అంటే క్రైస్తవ జీవితం అంతా ఒక యుద్ధానికి సంబంధించిందే కదా! కాబట్టి మనకి ఎప్పుడు తెలిసిందది? చాలా లేట్‌గా తెలిసింది మనకి. కాబట్టి తెలిసిన మనం ఏం చేస్తాం? ఆ యుద్ధంలో మనం పోరాడుతూ ఉంటాం. కాబట్టి సైతాను శక్తులు శరీరకరమైన జీవితంలో నుంచి మనల్ని బయటికి ఆ జీవితంలోనే జీవించడానికి వాడు ఎంతగానో ప్రయత్నం చేస్తా ఉంటాడు. మనల్ని పోనీకున్న దేవుని యొద్దకి. కాబట్టి ఇవన్నీ గూడా ఎందుకు అన్నప్పుడు వీటన్నిటిని ఆయన శిలువ మీద భరించాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక వాక్యం ఉంటుంది. ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున మరణం యొక్క బలం గలవాని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతా బానిసత్వం నుంచి మనం విడిపించుటకు ఆయన రక్త మాంసంలో పాలువాడయ్యాను అని ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 14, 15 వచనాల్లో. ఎందుకు అనంటే చూడండి, జీవితకాలం అంతా మరణ భయం నుంచి, దాస్యం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. ఆయన రక్త మాంసములో పాలువాడంటే ఆయన ఎంతగా త్యాగం చేసుకున్నాడు. కాబట్టి ఆ త్యాగము ఈరోజు క్రైస్తవ జీవితం అర్థం చేసుకునే స్థితిలో ఉంది ఈరోజు. ఆయన సెలువు మరణం దేనికి సంబంధించింది, ఆయన పుట్టుక దేనికి సంబంధించింది అనేది అర్థం చేసుకున్నప్పుడు మనం ఎట్లా ఉండగలం ఆ రీతిగా? చూడండి, ఎందుకు ప్రభు ఆ మాట చెప్తుండు? ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం రాయబడింది 5వ అధ్యాయం 9వ వచనంలో. ఆ పెద్దలు, నీవు గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వాళ్ళను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు అన్నాడు. చూడండి, ప్రతి వంశంలో నుంచి ఆయా భాషలో మాట్లాడే ప్రతి ఒక్కరి నుంచి ఆయన తన స్వరక్తం ఇచ్చి మనుషులను కొన్నాడు. చూడండి, ఈ సత్యం క్రైస్తవ జీవితానికి అర్థమైనప్పుడు ఇది దేనికి సంబంధించింది, ఈ వెల ఎందుకు ఆయన అంతగా వెలబెట్టిననేది అంత ఈజీగా తీసేస్తారు చాలా మంది క్రైస్తవులు. వాళ్ళు ఏలుతారంట, భూలోకాన్ని వేలుతారంట. అంటే రాజ్య పాలన చేస్తారు. రాజులుగా, యాజకులుగా ఆయన మరణం ద్వారా మనల్ని తయారు చేశాడు. ఆయన మరణం ద్వారా ఎన్నో విజయాలను పొంది ఆయన మన చేతులు పెట్టాడని మనం చూస్తాం బైబిల్ వాక్యంలో. ఎందుకు ఇదంతా అంతగా చేస్తున్నాడు దేవుడు అన్నప్పుడు చూడండి, ఎందుకు ఈ దేవుని కృప ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విమోచించి సత్క్రియలు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని చూడండి తన సొత్తుగాను మన కొరకు అంతగానే అర్పించుకున్నాడు. ఎందుకు? సమస్త దుర్నీతిని మనం ఎందుకు విమోచించాలా? సత్క్రియలు చేయటానికి తన సొత్తుగా చేసుకున్నాడు ఆయన. ఎందుకు? మంచి క్రియలు చేయాలా, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ప్రణాళికలలో మనం ముందుకెళ్ళాలా అని అందుకైనా అర్పించుకున్నాడు. వెండి బంగారం చేత వ్యర్థ ప్రవర్తన చేత పితృపారం చేతమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం చేత మనము విమోచించబడలేదు. వస్తువుల చేత అమూల్య రక్తమును నిర్దోషమైన నిష్కలంకమైన చూడండి గొర్రెపిల్ల రక్తం వంటి క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచింపబడదని మీరు ఎరగరా? అంటే ఈ విమోచన ఎందుకు అంత విలువతో పోలుస్తున్న మనుషుల్ని? ఒక ఆత్మ దేవుని దృష్టిలో ఎంతో విలువ అంట. ఎందుకు మనం అర్థం చేసుకోవాలా? నేను సర్వశరీరులకు దేవుడు అన్నాడు. మనం చూస్తాం ఆయన సర్వశరీరులకు దేవుడు, ఆయన ప్రతి ఒక్కరికి దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు. కాబట్టి అంతగా దేవుడు మనం రక్షించుకున్నాడు. దేవుడిని ఒక రాజుగా, ఒక యాజకుడిగా మనం చేసినప్పుడు మనము ఈ విలువ పెట్టి మనం కొన్నప్పుడు ఈ విలువకు అర్థమేంది? దేవుడిని ఎందుకు విలువ పెట్టాడంటే చాలా మంది రక్షణ ఇచ్చిండు, ఉచితంగా రక్షణ ఇచ్చిండు దేవుడు. కానీ ఎందుకు ఉచితంగా దేవుడు రక్షణ ఇచ్చిండంటే నువ్వు ఉచితంగా పొందినవు కాబట్టి అనేకులు ఆ రక్షణలోకి రావాలని. ఎందుకు దేవుడు అంతగా మనల్ని ప్రేమించాలా? ఎందుకు అంతగా విలువ పెట్టుకోనాలా? చూడండి, ఎందుకు అనంటే ప్రతి ఒక్కరు ఆయన ఆత్మ, ప్రతి సర్వశరీరులకు దేవుడు ఆయన. ప్రతి ఒక్క ఆత్మ నాది అంటాడు. ఎందుకు ప్రతి ఒక్క ఆత్మ నాదంటే ప్రతి ఒక్కరి కోసం ఆయన రక్తం కార్చాడు. పౌలు ఒక చోట అంటాడు, ఆయన సెలువు మరణం నేను వ్యర్థం చేయనంటాడు. దేవుని కృపను నిరర్ధకం చేయనంటాడు. చూడండి, ఈరోజు దేవుని కృపను నిరర్ధకం చేయటం అంటే ఏందో తెలుసా?
అనేక జీవితాలలో దేవుని కృపను ఇవ్వకపోవటమే నిరర్ధకం చేయటం. ఆ కృప అనేకులు పొందుకోవాలి కదా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది చూడండి, సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించిండంట ఆయన. పాపపు జీవితం నుంచి, వెండి బంగారంతో కాదు, క్షయ వస్తువులతో కాదు, ధనము వాటితో కాదు, అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, అందులో ఎలాంటి కల్ముషం లేదు. ఎంతో పరిశుద్ధమైన రక్తం చేత మనం విమోచించే ఎందుకు విమోచించిన ఆయన మనందరినీ ప్రతి ఒక్కరిని ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఈ విలువ మనకు అర్థమైనప్పుడు రోడ్డు మీద ఎవరైనా పోతుంటే, ఎవరైనా కష్టాల్లో ఉంటే, ఎక్కడన్నా ప్రభుని తెలియని వాళ్ళు ఉంటే మనం సువార్త చెప్పకుండా ఉండగలమా? చూడండి, నశించిన వారి కొరకు తన ప్రాణాన్ని ఇచ్చిండు కదా మన ప్రభు. చూడండి ఎందుకు ఇచ్చిండు. తీతు రాసిన పత్రికలో ఒక వాక్యం రాయబడి ఉందంటే, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైందంట. సమస్తమైన మనుషులకు దేవుని కృప ప్రత్యక్షమైంది. ఎక్కడ ప్రత్యక్షమైంది? ఏ స్థలంలో ప్రత్యక్షమైంది? ఈరోజు ఆయన కృప అనేకులకి చేరగలుగుతుందా? ఆయన కృప అనేకులకి వెళ్తుందా? ఆయన కృపను అనేకులు పొందుకోగలుగుతున్నారా? పాపంలోనే పుట్టి పాపంలోనే చనిపోతున్నారా చాలా మంది మనుషులు. ఎందుకు ఆ విలువను మనం పోల్స్తలేరు? దేవుడు మనం నిలువ పెట్టి కొన్నప్పుడు నేను ఎంతగా విలువ పెట్టి కొనిండో వాడిని కూడా అదే ప్రకారంగా ఈ లోకంలో అందరి కోసం ఆయన రక్తాన్ని కాచిండు కదా. కాబట్టి ఆ విలువ వాళ్ళకి తెలియదు. కానీ తెలిసేటట్టుగా ఎవరు చేయాలా? రాజులు చేయాలా, యాజకులు చేయాలా. అందుకు దేవుడు మనల్ని తన సేవకుల్ని అంతగా నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే దేవుని సేవకులు అంటే దేవుని ప్రతినిధులు. మీరు దైవములు అనే వాక్యం మనం చదవలేదా? దేవుని వాక్యం ఎవరి వద్దకు వస్తుంది? వారే దైవములు అని వాక్యం రాయబడలేదా? అంటే ఒక విధంగా చెప్పండి, నువ్వు దైవత్వం అంటే దేవుని స్వరూపం లేక దేవుని యొక్క ప్రతినిధి. మీరు దైవములు అంటే దేవుళ్ళని ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఆ దైవత్వాన్ని మనుషులకు ఇవ్వలేకపోతున్నారు ఈరోజు? చూడండి, అందరూ రక్షణ పొందాలంట. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయిస్తున్నాడు తండ్రి చిత్తం. అది మనుషులందరూ రక్షణ పొందాలంటే చూడండి, వాక్యం ఏమి సెలవిస్తుంది? అందరు రక్షణ పొందుతుండ్రా? యేసుప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. ఒకసారి అన్న చెప్తుండు, సర్వ సృష్టికి పోయే తర్వాత విషయం, కనీసం మన జిల్లాలో, మన డిస్టిక్లో, మన ప్రాంతంలో సువార్త అందిందా? మన ఉండే ప్లేసులలో సువార్త అందిందా? అట్లా ప్రశ్న వేసుకుంటే సర్వలోకం తర్వాత విషయం, కానీ మన ఏరియాలో ప్రభువుని తెలుసుకోగలుగుతున్నారా? ఇది ప్రతి ఒక్కరు ఇది అర్థం చేసుకోవాలా. రక్షణ పొందిన జీవితం అంటే ఇది ఆచారబద్ధంగా జీవించేది కాదు. చూడండి, ప్రతి ఆత్మ దేవుని దృష్టిలో ఎంతో ప్రాధాన్యత. ప్రతి ఒక్క ఆత్మ చూడండి, ఎందుకు ఆయన ఆ రీతిగా ఉన్నాడు? చూడండి, దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసు నరుడు. యేసు ప్రభువు, ఆయన కుమారుడైన దేవుడు ప్రభువు ఈ లోకానికి వచ్చి తండ్రికి మనకి మధ్యలో ఉన్నాడు. ఆయన మన పక్షంగా తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షంగా ఆయన దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు? ఆయన బిడ్డలు కాబట్టి. చూడండి, అట్లాంటి విజ్ఞాపన ఎందుకు? ఆయన తన కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొని దీన్ని గుచ్చిన సాక్ష్యం యుక్త కాలం ముందు ఇవ్వబడును అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తానే సమర్పించుకొనెను. దీనిని గుచ్చిన సాక్ష్యం యుక్త కాలం ముందు ఇవ్వబడును. ఈ సాక్ష్యము ఎంతవరకు చేరుతుంది? ఎంతవరకు మన సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాం? యుక్త కాలం ముందు అంటే ఏ కాలం ముందు? యుక్త కాలం అంటే ఏంది? ఈ సాక్ష్యము మనం ఇవ్వాలి. ఎందుకు? చూడండి, తిమోతికి రాసిన అదే 7వ వచనంలో ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించేవాడిని గాను, అపోస్తులను గాను, విశ్వాస చూడండి, ఈ సాక్ష్యం ఇచ్చట యందు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ సాక్ష్యం ఇచ్చట యందు నేను ప్రకటించేవాడిని గాను, అపోస్తులను గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడు గాను నియమింపబడి తిని.
పౌలుక సేవ పరిచర్య. ఆయన బోధకుడు, ఆయన బోధించేవాడుగా ఉన్నాడు, ప్రకటించేవాడుగా ఉన్నాడు, తర్వాత అపోస్తులుగా ఉన్నాడు. సత్య విషయములలో అనేకులకి అన్యజనులకు బోధకుడుగా ఉన్నాడు ఆయన. ఎందుకు ఈ రీతిగా యుక్తకాలం మంది సాక్ష్యం ఇవ్వబడాల సమస్త మానవుల కొరకు రక్షణ ఉందని. అంటే దేవుడు నీ విలువ ఏందని ఒకసారి తెలిసినప్పుడు, నువ్వెవరని ఒకసారి నీకు తెలిసినప్పుడు నువ్వు ఎంతగా నీకు దేవుడు ప్రాధాన్యత ఇచ్చినట్టు అది మనుషులకు ఎవరు చెప్పాలా? ఆయన బిడ్డలే చెప్పాలా, ఇంకెవరు చెప్తారు? చూడండి, మనం ఎట్లా అర్థం చేసుకోవాలా? మనం సేవ చేస్తున్నా, మనం ఏం చేస్తున్నా కానీ మన సొంత శక్తి కానే కాదు. మనమంతా ఆయన రక్తంలో కొనబడ్డవా, ఆయన కొనుక్కోడు కాబట్టి, మన యజమానుడు కాబట్టి ఆయన సంకల్పాన్ని మనం నెరవేర్చాల. ఎందుకంటే కొనబడిన ప్రతి యజమానునికి కొనబడిన వాళ్ళంతా కూడా యజమాని చెప్పినట్టు మనం చెయ్యాలా. ఎవరు మన యజమానుడు? యేసు ప్రభువే కదా. చూడండి, ఎందుకు ఈ రీతిగా ఆ రీతిగానే మనం చూసినప్పుడు అపోస్తుల కార్యంలో 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఆయన రక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని, ఈరోజు నా సంఘం నీ సంఘం అని మనుషులు చెప్తా ఉంటారు కదా. కాబట్టి ఏ రోజైనా మనుషులందరి కోసం నీ రక్తం గార్చడం రక్తం గార్చేది కాదు, నీ ప్రాణాన్ని పోయటం. మనుషుల కొరకు, సంఘం కొరకు, సంఘం అంటే మనుషులే, దేవుని బిడలే, వారి కొరకు మన రక్తాన్ని, మన శ్రమని, మన కష్టాన్ని, మన త్యాగాన్ని దారాదత్తం చేసినామా, అప్పుడే ఆ సంఘం నీదైతుంది. కానీ సంఘాన్ని ఆ రీతిగా చేసింది ఎవరు? యేసు ప్రభువే. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో, పరిశుద్ధాత్ముడు నిన్ను అధ్యక్షుడిగా ఉంచుతాడంట. పరిశుద్ధాత్ముడు అధికారం కిందకు మనం రావాలా. పరిశుద్ధాత్ముడే నీకు సంఘం మీద నేను అధికారిగా నిన్ను నియమిస్తున్నాడు. చూడు, అధ్యక్షుడు అంటే ఎవరు? ప్రెసిడెంట్, లేకుంటే ప్రెసిడెంట్, ఒక పెద్ద దేశానికో లేక ప్రెసిడెంట్ అధ్యక్షుడు అంటే. అది ఎవరిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు. సంఘాన్ని నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. నీ ద్వారా, నీలో ఉండి ఆయన నడిపిస్తాడు. ఈ దేహము మీ దేవుని వల్ల మీకు అనుగ్రహించబడినది కాబట్టి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? ఎందుకు ఈ దేహాన్ని, మన దేహంలో, మన శరీరంలో దేవునికి ఆత్మ ఉంది, దేవుడు ఉన్నాడంటే నీలో ఉండి ఆయన నడిపించడానికి. అంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలా, ఎంత జాగ్రత్తగా ఉండాలా. దేవాతి దేవుడే నీ హృదయంలో ఉండి నేను నడిపిస్తాడంటే అసలు నీ విలువ ఏంది? దేవుడిని ఎంతగా ఆయన నిన్ను ప్రేమిస్తాడు, ఎంతగా ఆయన మన కొరకు తన విలువను మనకి ఇస్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యంగా ఉండవు. చూడండి, ఆ యావత్తు మందకొచ్చి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండమన్నాడు. మంద అంటే గొర్రెలు కదా. కాబట్టి మంద కాపరి ఎవరు? సేవకుడు గొర్రెల గాయాలవుతున్నప్పుడు గొర్రెల గాయాల. కానీ మనం చూస్తే ఒక గొప్ప కాపరి ఉన్న గొర్రెల కాపరి. ఆ కాపరి తన గొర్రెలకి ఎప్పుడు కూడా ముందుగా నడుస్తూ ఉంటాడు. తన గొర్రెలను ఎప్పుడు నడిపిస్తూ ఉంటాడు. పచ్చికలో జలముల యొద్ద ఆయన నడిపిస్తూ ఉంటాడు. గొర్రెలను కాయటం. మన ప్రధాన గొర్రెల కాపరి ఎవరు? యేసు ప్రభు. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతానంటాడు. ఈరోజు గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారా? ఆయన పెట్టిన త్యాగము, ఆ విలువ, ఆయన అంతగా త్యాగం చేసిండు కాబట్టి మనకి ఈరోజు రక్షణ వచ్చింది. ఈ రక్షణ అనుభవం, ఈ విలువ ప్రతి ఒక్కరూ నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమంటే, నిన్ను నువ్వు ఎట్ట ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాడిని అట్టనే ప్రేమించాలా. అంటే ఈ ప్రేమ అనేది పొరుగువాడికి కూడా దక్కాల. ఈరోజు ప్రేమించే వారిని ప్రేమిస్తున్నాం, బోధించిన వారికే బోధిస్తున్నారు. బయట వాళ్ళకి ఎవరు వాక్యం చెప్పాలా? నాకు లోపల ఒక మంది ఉంది, బయట ఒక మంది ఉంది అన్నాడు. 2 మందలు కలవాలన్నాడు. కానీ ఆ 2 మందల్లో కలవాలంటే బయటికి వెళ్ళాలా లేదా? పేతురు అంటాడు, నేను త్వరగా నా గుడారాన్ని విడిచిపెట్టాలంటాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో ఆయన గుడారంలో నేను సేవ చేయాలంటాడు. ఈ శరీరం అనే గుడారంలో ఈరోజు ఎంతో మంది చిక్కబడ్డారు. 4 గోడల మధ్య చిక్కబడ్డారు.
దేవుని కృప సమస్త మనుషులకు దేవుని కృప ప్రత్యక్షమైతే ఆ ప్రత్యక్షత ఈ రోజు కనిపిస్తలేదు. ఆ ప్రత్యక్షతను ఈ రోజు మనుషులు చూస్తలేరు. కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉంటదా? ఉండలేరదు కదా. నిజమైన వెలుగుండెను, అది లోకంలో వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తున్నాడు. ఏందా నిజమైన వెలుగు అంటే అబద్ధమైన వెలుగు కూడా ఉందని అర్థం. ఈ లోకం అంతా అబద్ధమైన వెలుగులో ఉంది. అందుకు ప్రభుని చూడలేకపోతున్నారు. నిజమైన వెలుగు అంటే ఏందన్నది ఎవరు చూపించాలా? నువ్వు నేనే చూపించాలా. మీరు లోకానికి వెలుగు అన్నాడు. ఎక్కడ చీకటి ఉంది అక్కడ ఎలగాల. వెలుగున్న కాడ ఎంత వెలుగుంటే ఏం లాభం? ఎన్ని లైట్లు వేస్తే ఏం లాభం? ఏం దానికి అర్థం పర్థం ఉండదు. చీకటి ఉన్న కాడ లైట్ వేస్తే ఆ చీకట్లో ఏం కనిపిస్తున్నా అన్ని కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు తెలుస్తుంది ఆ జీవులకి, అరే ఇంతకాలం మేము చీకట్లో ఉన్నామే అంటే. అప్పటి వరకు వాళ్ళు ఏమనుకున్నారు? ఇదే ప్రపంచం, ఇదే జీవితం అనుకున్నారు. ఒక్కసారి వెలుగు వాళ్ళ జీవితంలోకి వస్తే వాడు ఎక్కడున్నాడు, ఏ స్థితిలో ఉన్నాడో కనిపిస్తుందా లేదా? వస్తువు చీకట్లో ఉంది. ఎప్పుడైతే వెలుగు పడుతుందో ఏ వస్తువు ఎక్కడుందో కనిపిస్తుంది మనకి. మనిషి జీవితం కూడా అంతే. ఆ వెలుగును మనం ప్రకటించాలా. ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభు. ఆ వెలుగే నీవు. యెషయా గ్రంథంలో ప్రవచనం ఉంటుంది 60వ అధ్యాయంలో. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుమంటాడు. యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చుట్టూ చూడుము, జనులను చూడుము. కటిక చీకటి జనులను కమ్ముచున్నది. యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. చూడుము, కనులెత్తి వీరంతా కూడుకొని నీ యొద్దకు వస్తున్నారంటే వెలుగు దగ్గరికి వస్తారు. ఆ వెలుగు యేసు ప్రభు. ఆ వెలుగు అని ఎట్లా ప్రత్యక్షత వస్తుంది? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షత కనిపించింది. సర్వజనులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన బోధ విన్నారు, స్వస్థతలు పొందారు. అదే అదే ప్రిన్సిపల్ అపోస్తులు పాటించారు. దేవుని ప్రత్యక్షత అపోస్తుల్లో కనిపించింది. వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని మాంత్రికులు సైతము దేవుని స్వీకరించారు. ఎంతోమంది యూదులు, మత భ్రవిష్టులు, ప్రధాన యాజకులు అందరూ పౌలును బర్నబాను వెంబడించారు. వాళ్ళు చెప్పిన వాక్యాన్ని విని ధర్మశాస్త్రంలో రాయబడ్డ వాటన్నిటిని విశదీకరించి చెప్పినప్పుడు మొత్తం వెంబడిస్తే ఒక గుంపు ఎప్పుడు తిరస్కరించే గుంపు. కానీ ఆ గుంపు ఏ రోజు కూడా నీకు ఎలాంటి హాని చేయదు. సత్యము ప్రబలపోతే మనుషులకు కనువిప్పు రాదు. ఇది సత్యం అని ఎందుకు మనుషులు భయపడుతున్నారు చెప్పటానికి? ఎందుకంటే వాళ్ళకి ఆ విధానం తెలియదు కాబట్టి. భయము, చంపుతారని. అసలు మనం ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళం. మనం క్రీస్తు కూడా సిలువైపడ్డం. జీవించినది నేను కాదంటాడు పౌలు. నేను ఆయన సిలువ ఎందు తప్ప దేనిందు నేను అతిశయించు అంటాడు. అంటే కంప్లీట్ గా పౌలు గారు ఆయన యేసు ప్రభులో హీల్డ్ అయిపోయింది. యేసు ప్రభు ఒక జీవితం లాగానే ఉంటుంది పౌలు జీవితం కూడా. ఆయన మీరు స్టడీ చేసి చూడండి, ఆయన పత్రికలు చూస్తే ఈయనకి దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది ఆ విధానం. చచ్చిన వాడిని ఇంకేం చంపుతారు అంటే పచ్చిదనం, అంటే పాపము నియమం ఉంటేప్పుడు మనుషులకు భయం వస్తుంది. నేను చచ్చినప్పుడు నేను ఎవరు చంపలేడు అన్నట్టు. నువ్వు ఎవరు కనిపించవు. ఒక టైంకి నువ్వు ఒక ఆత్మలాగా మారిపోతావు. ఈ శరీరం నీకు కనిపించి నువ్వు ఆత్మస్వరూపిగా మారిపోతావు. ఆయనలో రూపాంతరం పొందు. ఆ దశకు మనం అంతా ఎదగాల. ఇంకా ఎదగలే, ఇంకా అడుగు కూడా పెట్టలే. ఎందుకు? క్రైస్తవ జీవితం అట్లుండదు. ఆ ప్రత్యక్షత ఈ రోజు ఎందుకు కనిపిస్తలేదు అంటే దేవునిలో లోపం ఉందా? మనలో లోపం ఉందా? మనం అర్థం చేసుకోవాలా. మన సేవకులం దేవుడు తన విలువ పెట్టి తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఎందుకు మనం ఆయన కృప నిరర్ధకం చేస్తాం? పౌలు గారు అంటారు ఒక చోట, రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరగని చోట్ల నేను ప్రకటించి తినంటాడు. లేఖనం ప్రకారంగా నేను ప్రకటించిన అంటాడు. అంటే లేఖనం కూడా నువ్వు నెరవేర్చాలా. దేవుని వాక్యం ఎప్పుడు నెరవేరుతుంది అంటే మన ద్వారా నెరవేరుతుంది. ప్రవచనాలు ఎప్పుడు నెరవేరుతుంది అంటే మన ద్వారా నెరవేరుతాయి. ఆ ప్రవచనం నేను నెరవేర్చిన అంటే ఒక్క ప్రవచనం మనం నెరవేర్చినవా? ఆ రీతి మనం అర్థం చేసుకుంటే ఇది వాక్యమే చెప్తే నేను చెప్పేది కాదు. లేఖనం నెరవేరింది అన్నాడు. మన ద్వారా లేఖనం నెరవేరిందా? ఆయన నెరవేర్చిన లేఖనాలు. కానీ మనం కూడా ఆయన లేఖనం నెరవేర్చడం అంటే ఆయన సంకల్పాన్ని నెరవేర్చడమే లేఖనం నెరవేర్చడం. అందుకు మనల్ని కొనుక్కున్నాడు విలువ పెట్టి. ఆయన రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చి. ఎవడన్నా ప్రాణం పెడతాడా? నువ్వు నా కోసం ఏమి ఇస్తావు అంటే నీకోసం నా ప్రాణమని ఇస్తా. చాలా మంది ప్రేమించుకోవాలని ఉంటారు కదా చాలా మంది. నా కోసం ఏమైనా చేస్తా, ఇక్కడి నుంచి దూకంటే నేను దూకుతా అంటాడు. వాడు దూకి చచ్చిపోయిండు. ఏం లాభం? వాళ్ళకి ఏమైనా మేలు కలుగుతుందా?
దానికి సంబంధించింది అది. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయనకు మరణం అసాధ్యం. మరణం మీద ఆయన విజయం పొందిండు. ఆయన ప్రాణాన్ని పెట్టే అధికారం ఉంది, తీసుకునే అధికారం కూడా ఉంది. అధికారం దేవుడు మనకెందుకు ఇవ్వడు? ఇది కొద్దిగా కష్టమే కదా. అది నా తండ్రి వల్ల నేను పొందుకున్నట్టు యేసు ప్రభు. నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడుతున్నా, తిరిగి నేను దాన్ని తీసుకుంటా. ఇది నా తండ్రి వల్ల నేను పొందుకున్నాను అంటాడు అక్కడ. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మీరు చదవండి. అంటే నువ్వు ప్రాణం పెట్టొచ్చు, తిరిగి తీసుకోవచ్చు అంటే అర్థం ఏంది? మరణం మీద కూడా నీకు అధికారం. అంటే అసలు అంతగా విలువ దేవుడు ఎందుకు ఇచ్చిండు మనకంటే, దేవుని ప్రణాళిక ఎట్లుందో ఇవన్నీ మనం లోతుగా మనం అర్థం చేసుకుంటే ఎంతగా ఆయన మనల్ని ప్రేమిస్తాడు అనిపిస్తుంది. చూడండి, యేసు ప్రభు ఒక గొప్ప కాపరి కదా. ఆయన ఎలాంటి ప్రార్థన చేశాడు అక్కడ? ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనంలో, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని. నేను వారి యొద్ద ఉండగంటే ఎవరి యొద్ద ఉన్నారు? శిష్యుల దగ్గర ఉన్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్నాడు. నా యొద్దకు వచ్చిన వారందరినీ నీ నామమందు వారిని కాపాడి తిని అంటాడు. అంటే యేసుక్రీస్తు నామం. ఆ నామే యేసుక్రీస్తు నామం. కాబట్టి ఆయన కాపాడినని చెప్తున్నాడు. తండ్రితో మాట్లాడుతున్నాడు అక్కడ. ఈరోజు తండ్రి ఎవరు? యేసు ప్రభే తండ్రి కదా. ఆయన మన తండ్రి. ఆయన కుమారుడు కొండి తండ్రిని సంబోధిస్తూ మనకి విధానం నేర్పిస్తున్నాడు. ఈరోజు ఆయన స్థానము, ఆయన ఇప్పుడు తండ్రిలాగా ఉన్నాడు, ఇప్పుడు మనం కుమారులాగా ఉన్నాం. తన కుమారుడు ఎట్లా విజ్ఞాపన చేసిండో నువ్వు నేను కూడా అంతే విజ్ఞాపన చేయాలా. చూడండి, నీ నామమందు వారిని కాపాడి తిని, నేను వారిని భద్రపరిచి తిని గనుక. భద్రపరిచిండు 12 మంది శిష్యుల్ని. ఆయన ఎంతమంది అయితే ఏర్పరచుకోవాలి అందరినీ చివరి వరకు ఆయన కాపాడిండు. ఎందుకు కాపాడిండు ఆయన? చూడండి, యేసు ప్రభుక జీవన విధానము ఏ రీతిగా ఉందో, ఎందుకు ఆ విలువ అనేది ఎట్లా మనకు అర్థం చేసుకుంటావో ఈ విధానం మనం అర్థం చేసుకుంటే, లేఖనం నెరవేరినట్టు నాశన పుత్రుడు తప్ప వాళ్ళు ఎవరు నేను నశింపలేదంటాడు, ఎవరిని నేను పోగొట్టుకోలేదంటాడు. అంటే చూడండి, మనం చెప్పగలమట మనం ఎంతమందికి సువార్త చెప్పినము కదా. ఒక దశలో కొంతకాలం తిరిగి తర్వాత మనం వదిలిపెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ ఒక్కరు కూడా విడిచిపెట్టొద్దంట. మనం అందరిని మనం లెక్క చెప్పాలని. చూడు, యేసు ప్రభు తండ్రికి ఆత్మల గురించి, వారి గురించి లెక్క చెప్తున్నాడు. తండ్రి నువ్వు నాకు అనుగ్రహించే వాళ్ళని ఎవరిని పోగొట్టుకోలేదు అంటున్నాడు. ఈరోజు ఆ మాట ఈరోజు సేవ పచ్చులు ఉంటున్న వాళ్ళు చెప్పగలరా? ఎన్ని ఆత్మల దేవుడు మనకి ఇచ్చిండు కదా, వాళ్ళందరినీ మనము ఏం చేయాలా? ఆయన తిరిగి వచ్చేంత వరకు కూడా మనం వాళ్ళని కాపాడాలని చెప్తుంది వాక్యం. ఎందుకంటే ఆ విలువ, ఆయన ఎంత విలువ పెట్టి మనం కొనుక్కోడో, ఈ విలువ అనేది నీకు నాకు కాదు అందరికి వర్తిస్తుంది. అది ఎందుకంటే ఒక సేవకుని దేవుడు ఏర్పరచుకున్నంటే అసలు దేవుడికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందని అర్థం చేసుకోవాలా. ముఖ్యంగా అర్థం చేసుకోండి. అది అర్థమైతే నువ్వెవరో, దేవుడిని ఎందుకు ఏర్పరచుకున్నాడో, ఎందుకు ఆయన రక్తం నీకు కొనడో అనేది మనకు అర్థమవుతుంది కదా. మనకు దేవుడు కూడా ఆత్మలు ఇచ్చిండు కదా, మనకు కూడా ఇచ్చిండు మనకు దేవుడు. అందుకే యేసు ప్రభువు అన్నాడు, ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు ఆ సంఘాన్ని. అయితే ఒక ఆత్మ విలువ, ఒక ఆత్మ. అందుకే ఇర్మియా గ్రంథం అంటాడు, నేను యెహోవాను 32వ అధ్యాయం 27వ వచనం, సర్వశరీరులకు దేవుడును అంటాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? నేను సర్వశరీరులకు దేవుడను, ప్రతి ఒక్కరికి నేను దేవుడను, ప్రతి ఒక్కరు నా బిడ్డలే, ప్రతి ఒక్కరి కొరకు నేను రక్తాన్ని కాచిన. అంటే ఎవడు కూడా నశించిపోవద్దు. ఈ సృష్టి మొత్తం ఆయన బిడ్డలే. ఎందుకు నశించిపోవాలా అంటే, వాళ్ళు నశించిపోయినారంటే ఆయన సిలువ మనని మనం వ్యర్థం చేసినట్టే. ఎవడు కూడా నశించిపోవద్దు. మన కాలంలో మనకు అనుగ్రహించే వాళ్ళు ఎవరు మనం పోగొట్టుకోవద్దు. అదే ప్రార్థన ప్రతి ఒక్కరు చేస్తే ఒక్కడు కూడా నశించిపోడు, ప్రతి ఒక్కరు రక్షణ పొందుతారు. చూడండి, అందుకే మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. పాత నిబంధన కాలంలో మోషే, ప్రవక్త అయిన మోషే ప్రభుతో మాట్లాడుతున్న అక్కడ సంఖ్యాకాండంలో చూడండి, సంఖ్యాకాండము 27వ అధ్యాయం 15వ వచనంలో, అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, సమస్త మానవుల ఆత్మలకు దేవుడైన, దేవా అంటే దేవుడని. చూడండి, సమాజము కాపర్లేని గొర్రెల వలె ఉండకున్నట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించము. సమాజం ఎట్లుంది?
కాపరి లేని గొర్రెల్లాగా ఉంది. కాపరి లేడు, ఎట్టు పడతాడు పరిగెత్తున్నాయి గొర్రెలు. ఎందుకంటే వాడికి తెలియదు ఎక్కడ గుంతలోని ఎక్కడ గొయ్యలోనే తెలీదు. కొండకి వెళ్తున్నారు. ఇంకా ఇనిమే కదా మనం చూస్తే 50వ అధ్యాయంలో కొండకి వెళ్తున్నాయి అంట, తిరుగుతున్నాయి అంట. కాపలు విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. అది దిగవలసిన స్థలాన్ని మర్చిపోయి అవి తిరుగుతా ఉంటే మృగాలు వచ్చి పట్టి వాటిని చంపుకొని తింటున్నాయి. ఎవరు దానికి బాధ్యులు? కాపర్లు ఏమైపోయారు అంటే, కాపరి ఏమంటే నేను కాపరిని బ్రదర్, సంఘ కాపరిని బ్రదర్, మీకేం తెలుసు బ్రదర్? మీరు ఏదో హైదరాబాద్ నుంచి వచ్చి ఏదో 2 రోజులు వచ్చి పరిచయం చేసి వెళ్ళిపోతారు, వారానికి ఒకసారి నెలకోసారు. మీకేం తెలుసు బ్రదర్ సేవా భారం అంటే? అవును బ్రదర్, కాపరి పని ఏంది? ఆదివారం ఒకసారి చర్చి నడిపించి సంఘ కూడికల్లో ఏదంటే పోయేడు కాపరి అంటే. గొర్రెలు ఏం చేస్తున్నాయి అంటే కాపరి అంటే ఒక విధంగా కావలివాడే. సంఘం మీద, దేవుని బిడల మీద ఉపద్రవం ఎట్లొస్తుందో కావలి కాసేవాడు అంటే కాపరి. ఆ కాపరి గొర్రెలు విడిచిపెడితే గొర్రెల పరిస్థితి ఏం కావాలా? అందుకే మోషే అంటున్నాడు అక్కడ, ఈ సమాజము కాపరిని గొర్రెల వల్ల ఉంది ప్రవ్వా, ఒకరిని నియమించము ప్రవ్వా అంటున్నాడు. ఎవరా ఒక్కరు? నువ్వు నేనే కావాలా? ఎందుకు మరి వాళ్ళు ఏమైపోయినారు? వాళ్ళు ఏమైపోయారు? యాజకులు ఏమైపోయారు? నిత్యము యాజకత్వం చేసే వాళ్ళు ఏమైపోయారు? లేవీలు ఏమైపోయారు? ఒకడు యెరూషలేము విడిచిపెట్టి ఎరుకో పట్టణం పోతున్నాడు. శపితమైన దేశానికి వెళ్ళిపోతున్నాడు. వాడు ఎందుకు పోవాల్సి వచ్చింది శపితమైన దేశానికి? కాపరి కరెక్ట్గా ఉంటే, యాజకులు కరెక్ట్గా ఉంటే వాడు అక్కడ పోవాల్సిన వాడేనా? అంటే ప్రార్థన జీవితము అనేది మన ప్రభువు నుంచి మనం నేర్చుకుంటాం. మనం అంత ప్రార్థన పరులమేం కాదు, కానీ ప్రార్థన జీవితం ద్వారా ఒక గొప్ప అద్భుతం జరిగింది కొత్త నిబంధన కాలంలో. దమస్కు పట్టణంలో అనని అని ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన గురించి మనం ఎక్కడ చూడం, అక్కడే చూస్తాం, మనం ఇంకెక్కడ చూడం. 12 మంది శిష్యులు, కొంతమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు అందరిని చంపుకుంటూ వచ్చిండు. ఒక శేషం ఉంది, బహుశా వాళ్ళు 12 మంది శిష్యులే కావచ్చు. అక్కడ పోయి తలదాచుకున్నారు వాళ్ళు. అయితే దేవుడు ముందుగానే తన బిడ్డల కొరకు ఒకరిని పెడతాడు అక్కడ. ఎవరొకరు పెడతాడు, అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు, మరి ఇంకెవరైనా కావచ్చు. వాళ్ళని పెడతాడు దేవుడు ఒక చోట. అననీయ ఉన్న పట్టణము దమస్కు పట్టణంలో సౌలు ఉన్న ఆయన అడుగు పెట్టగానే ఏమైంది? దేవుడే దర్శనమిచ్చాడు. అననీయ అంటే ప్రార్థన పరుడు అని అర్థం, విజ్ఞాపన చేయువాడని అర్థం. తన ప్రార్థన వల్ల దేవుని కంచె చేసింది ఆ దమస్కు పట్టణం చుట్టూ. అంటే మనందరం ఒక అననీయలాగా తయారైతే ఏ దుష్ట శక్తులైనా కూడా మన ప్రదేశానికి వస్తాయా? ఏ రోగాలైనా మన మీదకి వస్తాయా? వాటన్నిటిని వెళ్ళగొడతాం. వాడు మారనన్నా మారాలా, లేకుంటే అక్కడి నుంచి అయినా పారిపోవాలా దురాత్మలు మనుషులు విడిచిపెట్టి. అంటే ఆయన అంతగా ప్రార్థన చేసిండు. మన ప్రభు కూడా అంతే కదా. ఆయన రాత్రి మొగులు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ గెస్తమైన తోటలో సృష్టి ప్రతిభవించింది. ఆయన నిట్టూర్పు, ఆయన వేదన చూసి ఎందుకు ఈయన ఎంతగా వేదన పడుతున్నాడు, ఇంకొంచేపట్లో ఆయన పట్టబడుతున్నాడు. లోక పాపం అంతా ఒక్కసారిగా ఆయన మీద పడబోతుంది. ఆయన ఎంత వేదంతో ప్రార్థన చేసిండు, ఎందుకు చేసిండు, అది మనం అర్థం చేసుకుంటే ఒక మనుషులు మనం నిర్లక్ష్యంగా ఉండగలమా? దేవుడు మనం ఎందుకు అంతగా ప్రార్థించమని నిర్లక్ష్యంగా ఉండగలం మనం? కాపర్లేని గొర్రెలు ఆయన ప్రార్థన చేస్తుంటే సృష్టి ప్రతిభవించింది. ఆయన సిలువు మోసుకుంటూ కపాలం అనే కొండకెళ్తుంటే రాళ్ళు కేకలు వేసినాయి. ఆ సృష్టికర్త చేసే త్యాగం, ఆయన రక్త దారలో ఆ రక్తం గారుకుంటే కొండకు మోసుకొని పోయిండు. సిలువు మోసుకొని పోయిండు ఆయన. ఎవరి కొరకు, ఎందుకు అంత త్యాగం చేయాలి? ఆయనకి ఏం పని? ఇట్లంటే అయిపోతుంది కదా. మోషే నువ్వు పక్క జరుగు, క్షణంలో నీ గర్భం నుంచి నేను ఇంకొక జనాన్ని పుట్టిస్తాను. అది ఆయన సాధ్యమే. కానీ మోషే ఏం చేస్తున్న, వద్దు ప్రభు అని దేవునికి ఆయన పాదాల మీద పడి క్షమాపణ పొంది, ఎందుకు ప్రభా ఒక్కడు పాపం చేస్తే ఇంతమందిని చంపుతావా ప్రభా, నశించవుతావు ప్రభా అంటే అప్పుడు ఆయన నిమ్మలం వైపు. అంటే దేవుడు అంటే ఆయన మనిషికి ఎంత ప్రాధాన్యత ఇస్తుండో, ఆయన ఏర్పరచుకున్న బిడ్డలకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనం అర్థం చేసుకోవాలా. దేవునితో సంభాషిస్తున్నారు పాత నిబంధన కాలం భక్తులు. ఒక మనిషితో మాట్లాడినట్టు దేవునితో మాట్లాడుతున్నాడు వాళ్ళు. అంటే దేవుని దృష్టిలో వాళ్ళు ఎవరనేది అర్థం చేసుకుంటే, ఈరోజు నువ్వు నేను ఎవరని అర్థం చేసుకుంటే ఈ సమాజము ఎందుకు ఇట్లా వ్యవస్థ అనేది మనం ఎందుకు దేవుడు అంతగా ఇస్తాడో మనం అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి చూడండి,
అందుకే పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించినట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యంగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచు ఉన్నది అంటాడు. అంటే ఈ సువార్త మీరు ఎప్పుడైతే విన్నారో అది సర్వలోకాన్ని ఫలిస్తుంది. తర్వాత దేవుని కృపను గురించి విని అది సత్యంగా మీరు ఎప్పుడైతే గ్రహించిండ్రో మీలో కూడా అది ఫలించాలంట. అంటే దాని అర్థం ఏంది? ప్రతి ఒక్కరికి ఆ సువార్త పోవాలా అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం. అందుకు యేసు ప్రభు తన 12 మంది శిష్యుల్ని ఆయన ప్రిపేర్ చేసిన తర్వాత, అన్ని చేసిన తర్వాత వాళ్ళని కాపాడుకున్నాడు. ప్రార్థన ద్వారా తన ప్రార్థన ద్వారా కాపాడుకున్న తర్వాత ఆయన పేతురుని సైతాన్ని కోరుకున్నాడు జల్లెడబట్టడానికి. కానీ పేతురుని కనుక ఆ రోజు కన్నా సైతాన్ని కనుక పట్టుకుని ఉంటే, పేతురు ద్వారా దేవుని ప్రణాళిక ఏంది? సంఘం కట్టబడాలా. నా బండ మీద సంఘం కడుతున్నాడు. పేతురు ద్వారా సువార్త ఆరంభం కావాలా. కానీ దుష్టుడు ఏం చేసి అది తెలుసు వాడికి. అందుకు వాడిని కొట్టనీకి చూసిండు. కానీ యేసు ప్రభు ఏం చేసిండు? ముమ్మారు ప్రార్థన చేసిండు. 3 సార్లు ప్రార్థన చేసిండు పేతురు గురించి. అంటే సేవకులు కూడా సైతాన్ని కోరుకుంటాడు. కాబట్టి మన సేవకుడు యేసు ప్రభు ఎట్లా తెలుసు ఆయనకి ఇవన్నీ కూడా? అంటే ఆయన ప్రార్థన జీవితం ఎట్లుందని మనం అర్థం చేసుకోవాలా. అంటే ఒక కాపరి గొర్రెలు నడిపిస్తుంటే ఆ గొర్రెల గురించి ఎప్పుడు కూడా ఆయన ప్రార్థించేవాడు. ఎవరు నశించిపోతు తండ్రి అని ప్రార్థించేటోడు ఆయన. ఎందుకు? ఆయన తలుసుకుంటే ఎవడు ఏ దుష్టుడు రాలేడు కదా వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే ఆయన నియమం అది, దేవుడి నియమం అది. ఆ నియమం ప్రకారంగా దేవుడే నియమాన్ని పాటించినప్పుడు నువ్వు నేను పాటించకపోతే అది దేవుని వాక్యంకే విరుద్ధం కదా. అది దేవుని వాక్యానికి విరుద్ధం అది. అందుకే వాక్యాన్ని ముగిస్తున్నాను. అందుకే చూడండి, యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని తయారు చేసిన తర్వాత ఆయన చూసిన మన వాక్యం చూస్తాం మత్తయి సువార్తలో. ఎందుకంటే ఆయన చేసిన తర్వాత, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత వీళ్ళంతా ఏం చేశారు? ఆయనతో పాటు సేవ చేసిన వాళ్ళు, ఆయనతో పాటు ఉన్న వాళ్ళు వీళ్ళంతా ఏం చేశారంటే, తిరిగి మళ్ళా పోయి చేపల పట్టణీకి పోతే అందరూ చేపల పట్టణీకి వెళ్ళిపోయినారు. పేతురు కూడా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన 40 దినాలు వాళ్ళకి ఆగపడి దేవుని రాజ్యం గురించిన సువార్తను ప్రకటించి ఇంకా ఎన్నో విషయాలు చెప్పిండు. సువార్తలోనే ఉన్నాయి కాదు, ఆయన కనబడిన తర్వాత ఎన్నో వాక్యాలు, ఎన్నో సత్యాలు చెప్పిండు ఆయన పరలోక రాజ్యం గురించి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూస్తాం వాక్యం 3వ వచనంలో ఎన్నో చెప్పిండు ఆయన. అయితే యేసు ప్రభు ఏం చేసిండు? ఇప్పుడు ఆయన రక్తం ఇచ్చి ఆయన రక్తం కాచిండు, ఆయన మరణించిండు, తిరిగి లేచిండు, పునరుద్ధానం పొందిండు, తర్వాత శిష్యులకు అగపడిండు. ఇప్పుడు మీరు ఏం చేయాలా? నా రాజ్యాన్ని స్థాపించాలా. అందుకే యేసు ప్రభు అంటాడు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వ అధికారం ఇవ్వబడింది అంటాడు. సర్వ అధికారం ఇవ్వబడిందంటే ఎందుకు చెప్తున్నాయన? ఎందుకు చెప్పాలి చెప్పండి? అధికారం పొందుకుంటే అయిపోతుంది కదా. నాకెందుకు ఇవ్వబడింది అన్నప్పుడు అప్పుడు చెప్తుండే, ఇప్పుడు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులు చేయమన్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పి సమస్త జనుల శిష్యులుగా చేయమన్నాడు. బాప్తిసాలు ఇవ్వమన్నాడు. ఎందుకు ఇవన్నీ? చూడండి, తర్వాత చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేసింది తెలుసా? లూకాసు సువార్త 24:49 వచ్చిన, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు ఈ పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను. శక్తి కావాలి. ఇప్పుడు అధికారం వచ్చింది, కానీ ఇప్పుడు శక్తి కావాలా. ఇది ఎక్కడి నుంచి రావాలా? పైనుంచి రావాలా. అంటే పైకి చూడాలా. పైన ఏముంది? పైనుంచి రావాలన్నాడు. పైనుంచి పొందేంత వరకు అంటే అప్పటి వరకు మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళొద్దు అన్నాడు ఆయన. ఎందుకు? ఎప్పుడైతే ఆ మాట వాళ్ళు విన్నారో, విధేయత చూపించి, అప్పుడు వాళ్ళు పెంతెకోస్తు దినమందు ఆ రోజు పరిశుద్ధాత్మ పొందుకోవటం, తర్వాత అభిషేకం అయిన తర్వాత వాళ్ళ 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 ఆత్మీయ స్థితి, వాళ్ళ సేవ పరిచర్య ఎంత గంభీరంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. చూడండి ఎంత గంభీరంగా వాళ్ళు సేవ చేస్తారు. ఎంతమంది రోగులను స్వస్థపరిచారు, ఎంతమంది చనిపోయిన వారు లేపారు వాళ్ళంతా. అంటే దేవుని ప్రత్యక్షత అక్కడ కనిపించింది. అప్పటి వరకు ఆ సృష్టి మూలుగుతూ ప్రసవేదన పడుతుంది. ఆయన విడిపించాడు, ఎంతమంది విడిపించారు. రోగగ్రస్తులందరినీ ఆయన బాగు చేశాడు, ఆయన స్వస్థపరిచాడు ఆయన. తర్వాత 3.5 సంవత్సరాలు సేవ చేసిండు, కానీ గొప్ప సేవ చేసిండు ఆయన. తర్వాత కొంత ఆ బాధ్యతను మళ్ళీ తిరిగి ఆయన ఏం చేసిండు? ఇప్పుడు మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన మనకిచ్చిండు. ఎందుకంటే ఒక మాదిరి చూపించాలా. ఆయన చూసిన తర్వాత అప్పుడు ఏం జరిగింది? వాళ్ళు పోయి సువార్త ప్రకటిస్తే ఎంతమంది రక్షణ పొందిండ్రు.
ప్రతి ఒక్కరు రక్షణ పొందిండ్రు. అందుకే ఈ సృష్టి కూడా మన కొరకు ఎదురు చూస్తుందని మనం చూస్తాం రోమిలకు రాసిన పత్రికలో. ఎందుకంటే ప్రతి ఆత్మ ఎంత విలువైందో నేను చివరికి ఒక 2 నిమిషాలు 10 నిమిషాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తా. మన టైం 9:45 కాబట్టి ఖచ్చితంగా ఆ టైం మనం క్లోజ్ చేయాలి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మిగుల తేరి చూసి ఆశతో కనిపెట్టుకుందంట. ఇందాక మనం చూసినా కదా, ఆయన సర్వశరీరులకు దేవుడని చూసినాం మనం. కాబట్టి అది ఒక్కరి గురించి కాదు, అది ప్రతి ఒక్కరి గురించి. కాబట్టి ఒక ఆత్మ విలువ ఎంత, నీ విలువ ఎంత ఒకసారి మనం అర్థం చేసుకుంటే, వారిలో ఒంటరైన వాడు 10,100 అగును అని వాక్యం మనం చూడలేదా? అంటే నువ్వెవరు? నువ్వు 10,100 అన్నాడు. ఒక్కడు 10,100 అయితే ఈ సృష్టిలో ఎన్ని కోట్ల మంది జనాలు, ఎంతమంది పాస్టర్స్ ఉన్న వాళ్ళు 10,100 అయితే ఒక్కొక్కడు, మీరు అర్థం చేసుకోండి, ఈ దేశం ఎప్పుడో రక్షణ పొందాడు. తర్వాత రెబెకా గర్భంలో 2 జనపదములు ఉన్నాయని చెప్తారు. ఆదికాండంలో మనం చూస్తాం వాక్యం. నీ గర్భంలో 2 జనపదములు ఉన్నాయి అంటే 2 నేషన్స్ అని ఇంగ్లీష్ బైబిల్లో. 2 నేషన్స్ అంటే 2 దేశాలు ఉన్నాయి. ఒక్కడు ఒక దేశం, ఒక్కడు ఒక దేశం, 2 దేశాలు ఆమె గర్భంలో ఉన్నాయి. అంటే ఇంకా మనం ఇంకా డెప్త్గా మనం అర్థం చేసుకుంటే, నువ్వు ఒక దేశం, నువ్వు ఒక దేశాన్ని రక్షించుకోవాలంటే ఇంకెట్లుంటది? ఆ వాక్యం అట్లే చెప్తూ 2 నేషన్స్ అని ఉంటే, ఒక దేశము, ఒకడొక దేశం అయితే మీరు అర్థం చేసుకోండి, నువ్వెంత విలువ గలవాడు దేవుని దృష్టిలో. నీ ఒక్కడి ద్వారా దేవుడు ఎంతగా ఆయన పని చేయగలడు, నిన్ను ఎట్ట నడిపించగలడు. ఆయన సృష్టిలో చూడండి, ఈ మహా సృష్టిలో ఆయన దేవుని సంకల్పంలో మనం ఎక్కడున్నామో మనం తెలుసుకోకపోతే ఏం లాభం? రక్షణ పొందితే సరిపోదు కదా. చాలా మంది, బ్రదర్ మనకి ఇవన్నీ అవసరం లేదు బ్రదర్, రక్షణ పొందాలా, రక్షణ చేసుకోవాలా అంతే, ఇవన్నీ మనకు అవసరం లేదు బ్రదర్ అంటే, మరి ఈ బైబిల్ అంతా ఎవరి కోసం రాశారు? ఈ యుద్ధాలు, పోరాటాలు ఇవన్నీ ఎవరి కోసం చెప్పారు? వాళ్ళు ఎందుకు అంతగా శ్రమలు పొందారు? రక్షణ పొందుకుంటే అయిపోద్ది. ఈ బాధలు, కష్టాలు ఎందుకు వచ్చినాయి? చూసి కూడా చూడలేని వాళ్ళు అంటే యుగదేవత వాళ్ళకి గుడ్డితనం కలిగేసింది. తర్వాత వాళ్ళు అవిశ్వాసులుగా అయిపోయారు. అవిశ్వాసులకి ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, అవిశ్వాసం ఎప్పుడైతే నీకు వస్తుందో నువ్వు గుడ్డివాడివే, నీకు ఏం కనిపించదు. నేను చెప్తాను, వాక్యం చెప్తుంది, యుగదేవత అవిశ్వాసులైన వారి మనోనేతలకు గుడ్డితనం కలుగు చేసిన వాక్యం ఉందా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో. అవిశ్వాసం ఎప్పుడైతే మనలో వస్తుందో మన గుడ్డి వాళ్ళమే, నీకు ఏం కనిపించదు. అందుకు మనము విశ్వాసంలో మనం పరిపక్వం చెందాల. విశ్వాసం నుండి విశ్వాసానికి మనము పరుగులు తీయాలా. మన ఆత్మీయ స్థితి అట్లా ఎదగాలని చెప్తున్నా అక్కడ. ఎందుకు యేసు ప్రభు అంతగా మనందరిని ఆ శిలువ మీద ఆయన ప్రసవించాడు? మన కన్నడ కదా ఆయన. యాకోబు రాసిన పత్రం చూస్తాం, ఆయన సత్యవాక్యం వల్ల తన సంకల్పం ప్రకారం మనల్ని కనినన్నాడు. దేవునికి మన ప్రథమ ఫలం ఉంటకు, ఆయన సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలం ఉన్నట్లు సత్యవాక్యం వలన ఆయన తన సంకల్పం ప్రకారం మనల్ని కనెను అనేది వాక్యం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, ఆయన సంకల్పం ప్రకారంగా మనల్ని కనిండు. అంత ఈజీగా ఆయన నిన్ను ఈ లోకంలో రాలే. ఆయన సంకల్పం ఉంది మన పట్ల, ఆయన ప్రణాళిక ఉంది మన పట్ల. అందుకు నిన్ను విమోచించుడు, అందుకు ఆయన ప్రాణాన్ని దారబోసిన. ఎందుకంటే అంత ఈజీగా నువ్వేదో ఈ లోకంలో మనం జీవించి ఎంజాయ్ చేసేది కాదు. ఈరోజు క్రైస్తవ జీవితం అట్లా ఉంది. చూడండి, సంఘాన్ని ఆయన శిలువలో ప్రసవించాడు. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 8వ వచనంలో, అట్టి వార్త ఎవరు వినియుండిరి? ఎవరైనా విన్నారా? అట్టి వార్త ఎవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఎవరు చూశారు? ఎవరు విన్నారు? మనం చూసామా లేక మనం విన్నామా? ఒక జనమున కంటకు ఒకనాటి ప్రసవ వేదన కలుగునా? ఒక్కరోజు మనం సేవ చేస్తే సరిపోతుందా? 1 గంట ప్రార్థన చేస్తే సరిపోతుందా? ఒక్కరోజు పోయి సువార్త చెప్పేస్తే సరిపోతుందా? ఒక్కరోజు పోయి అక్కడ పోయి తిరిగి వస్తే సరిపోతుందా? కాదు అని చెప్తుంది వాక్యం. చూడండి, ఒక జనమున కంటకు ఒకనాటి ప్రసవ వేదన కలుగునా? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 8వ వచనంలో. అంటే ఒక్కరోజు ప్రసవ వేదన పడితే సరిపోతుందా? ఒక్క నిమిషంలో ఒక జనము జన్మించిన, 1 సెకండ్లో, 1 నిమిషంలో ఒక జనము అది జన్మించిన పుడుతుందా? సీయోనుకు ప్రసవ వేదన కలుగగానే నేను ఆమె బిడ్డలను కనిను. ప్రసవ వేదన. సీయోను కుమారి, నువ్వు ప్రసవ వేదన పడాలా. మనమంతా సీయోను వాసులు, మనమంతా
ప్రసవ వేదన పడాలా, క్రీస్తును అనేక జీవితాలలో మనం ప్రసవించాలా. చూడండి, నేను ప్రసవ వేదన చేసి కనిపింపక మానేదన. ఆయన ప్రసవ వేదన ఇస్తే మనం కనుకొనుండగల. ఏందా ప్రసవ వేదన చెప్పాలా? ఏందా ప్రసవ వేదన? చూడండి, ఆత్మల కొరకు ప్రసవ వేదన ఏంది? కొరింథీయులకు రాసిన 1 పత్రిక 4:16 వచనంలో, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని. అది ప్రసవ వేదన. సువార్తే ప్రసవ వేదన. సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నానంటున్నాడు పౌలు. ఎంతమందికి మనం సువార్త చెప్తే అన్ని ఆత్మలు మన కంఠం. సువార్త మంచి వార్త కదా. నీ జీవితానికి మేము అట్టనే స్టార్ట్ చేస్తాం. మీకు ఒక మంచి సువార్త చెప్పడానికి ఈ ప్రాంతానికి మేము వచ్చినాం. ఎన్నో వార్తలు మీరు వింటారు ఈ లోకంలో, కానీ ఒక మంచి వార్త నీ జీవితానికి సంబంధించింది అంటే ఆలోచిస్తారు కదా మనుషులు. నీ భవిష్యత్తుకు సంబంధించిన వార్త. ఎన్నో వార్తలు వినొచ్చు, ఈ వార్తను ఎప్పుడు నువ్వు వినలే, ఇదే ఆ వార్త అని చెప్తే ఎందుకు రక్షణ పొందరు మనుషులు? చూడండి, పౌలు గారు అంటున్నారు ఇక్కడ, గనుక చూడండి, నేను సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారు ఉండవాలని మిమ్మల్ని బ్రతిమలాడుకొంచున్నాను. ఎందుకు బ్రతిమలాడుకుంటున్నాడు? మనమంతా సువార్త పరిచయం చెయ్యాలా. దేవుడు మనకి ఎన్నో తలాంతులు ఇచ్చాడు. ఒకసారి వాక్యంలో అన్న చెప్పిండు, మీలో ఎంత అగ్ని ఉందో అసలు దేవుడు మిమ్మల్ని ఏం తలాంతి ఇచ్చిండో మీరు ఫీల్డ్కి పోతే మీకు తెలుస్తున్నాడు. ఫీల్డ్లో పోతే తెలుస్తుంది నువ్వెవరు అనేది. దయ్యాలు కూడా పరిగెత్తిపోతున్నాయి. మనుషులు పాపాలు ఒప్పుకుంటారు. వాళ్ళ హృదయంలో ఉన్న వేదన అది మనకు దేవుడు చూపిస్తున్నాడు. ఒక ఆమె గొర్రెలు చచ్చిపోతున్నాయి జబ్బులతోటి, తెగులతోటి. ఆమె ఏదో దుఃఖంలో ఉంది. మేము ఏదో పాంప్లెంట్ ఇద్దామని పోతే ఆమె ఏదో వేదంతో ఉంది, కానీ మమ్మల్ని దేవుని ఆత్మ పోనీలే. ఆమె హృదయంలో ఏదో వేదన ఉందని అనిపించింది. అమ్మ ఏందమ్మా నీ బాధ ఏదని చెప్పానంటే, ఇదయ్యా మా పరిస్థితి అంటే, ఆ బిందె నీళ్ళు ప్రార్థన చేస్తే గొర్రెలు మొత్తం జల్లేసి అమ్మ ఏం కాదన్నాను. ప్రార్థన చేపించి పాపాలు ఒప్పించినాం. ఈ ప్రార్థన చెయ్యం, ఒక గొర్రె కూడా చావదు ఈ రోజు నుంచి అని ఎప్పుడైతే చెప్పినో ఆమె విన్నది, విశ్వాసం పెట్టింది. చూడండి, ఒక్క ఆత్మ చాలండి. చూడండి, అందుకే అదే అధ్యాయంలో కొరింథీ 4:15 వాక్యాన్ని ముగిస్తున్నాను. క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. ఈరోజు వాక్యం చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వాక్యం చెప్పొద్దని కాదు, వాక్యం ప్రకటించాలా. కానీ పౌలు గారు ఏం చెప్తున్నారు? 10,000 మంది ఉపదేశకులు ఉన్నారు, కానీ తండ్రులు అనేకులు లేరంటారు. తండ్రి కావాలి కదా. ఓరక ఉచిత సలహా ఇచ్చిపోయాడు కాదు. వాక్యం చెప్పిపోతే నీ పని అయిపోయింది, చేతులు దులిపేది కాదు. తండ్రి కావాలా. తండ్రి ఏం చేస్తాడు? పిల్లల్ని కాపాడుతాడు, మంచి ప్రయోజకులు చేస్తాడు. ఆ తండ్రి స్థానము ఎవరు తీసుకుంటారు అంటే, ఆత్మీయ స్థితిలో మన తండ్రి స్థానానికి ఎదగ. నువ్వు చిన్నవాడు కావచ్చు వయసులో, ఇది వయసుకు సంబంధించింది కాదు, ఇది ఆత్మకు సంబంధించింది. తండ్రులు అనేకులు లేరు. ఈరోజు మన తండ్రిని స్థానం తీసుకుంటామా? యేసు ప్రభు తీసుకున్న తండ్రి స్థానం. యేసు ప్రభు కలిగిన వాళ్ళందరినీ కాపాడుకోండి చివరి వరకు. ఎవరు విడిచిపెట్టలే. ఆయన మరణించి ఆయన విడిచిపెట్టినారు వాళ్ళంతా ఒక దశలో, కానీ ఎవరిని కూడా విడిచిపెట్టలే. ఆయన చివరి వరకు వాళ్ళని కాపాడుకున్నాడు. తల్ల కిందలు చేశారు వాళ్ళు. ఈరోజు ఆయన పరిచర్యలో తల్ల నుంచి సేవకులు తయారు చేసిన యేసు ప్రభు. ఈరోజు అదే మన ప్రభు మనకు జ్ఞాపకం చేసేది ఏం తెలుసా? మనం కూడా అలాంటి పరిచర్య చేయాలా. చెప్తున్నాను, చివరికి నేను వాక్యం ముగిస్తా. ఈ ఆత్మ, ఒక ఆత్మ విలువ మనం అర్థం చేసుకోవాలా. ఎందుకు విలువ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనం ఎంతసేపు అని అంటే, ఆ విలువ ఎందుకు చెప్పాలా. సేనాదయం పట్టిన వాడు గెరాసేన ప్రాంతంలో ఉన్నాడు. వాడికి అపవిత్రాత్మను పట్టి దయ్యాలు పట్టినాయి. వాడు భయంకరంగా రాళ్లతో గాయపరుచుకుంటూ అడవుల్లో కేకలు వేసుకుంటూ తిరుగుతున్నాడు. ఎంతోమంది ఆ చుట్టుపక్కల దేశాలన్నీ చూసి ఎంతోమంది చూశారు. ఎవడో అని కాపాడలేకపోయినాడు. యేసు ప్రభు ఒక్కడు, ఆయన ఆ ఒక్కరి కోసము, ఆ ఒక్క ఆత్మ కోసం యేసు ప్రభు పోయిండు. ఆ దయ్యాల నుంచి వాళ్ళకి విడుదల తెచ్చిండు. తర్వాత వాడు స్వస్థ సిద్ధుడై ఆయన పాద దగ్గర ఉంటే, నువ్వు ఎంతకాలం అయిపోయిందో నీ ఇంటి నుంచి వచ్చి. ఎంతమంది చూసుంటావు సేనాదాయం పట్టిన వాడిని? ఖచ్చితంగా తెలుసుంటుంది కదా పలానోడని. కానీ ఆ రోజు వాడు పోయి ఏం చేసాడు తెలుసా? ఇంటికి పొమ్మంటే వాడు పోయి దెక్కపోలి అంటే 10 పట్టణాలు. ఒక్కడు స్వస్థత పొంది యేసు ప్రభు ఒక్క ఆత్మ కోసం పోతే వాడికి విడుదల కల్పించి, వాడికి ఆ దయ్యాల నుంచి విడుదల కల్పిస్తే, ప్రభు నమ్ముకొని అంగీకరించి వాడు ఏం చేసిండు? 10 పట్టణాలకు పోయి సువార్త చెప్పిండు. చెప్పండి, ఆ ఒక్క ఆత్మ నీ సేవా పరిచయంలో దొరికిందే అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఈ ఒక్కడు పోయి 10 నువ్వు చెప్పవల్ల సువార్త
నీ పరిచర్యలో దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేస్తే వాళ్ళు పోయి 10 మందికి చెప్తారు యేసు ప్రభు గురించి సువార్త. నువ్వు చెప్పేది కానే కాదు. 10 మంది 10 పట్టణాలకు పోయి వాక్యం చెప్తేవాడు ఆ పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు యాయిరు, రక్తస్రావం కలిసి వాళ్ళంతా ఆ దేశానికి సంబంధించిన వాళ్ళంతా. చూడండి, ఒక ఆత్మ ఎంత విలువ గల దేవుని దృష్టి అన్నప్పుడు, ఆ విలువ మనకు తెలిసినప్పుడు మనం ఈయన ఎట్లా తయారు చేయాలా, ఏ రీతిగా చేయాలనేది మనకు ఎంతగా అవగాహన ఉంటుంది మనం చెప్పండి. ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ, ఆమె 12 గంటల టైంలో ఆ సమర స్త్రీ దగ్గరకు యేసు ప్రభు పోయిండు ఒక్కదాని కొరకు, ఒక ఆత్మ కొరకు. ఊరు మొత్తం సువార్త చెప్పింది. ఒక ఆత్మ విలువ ఎంత విలువ అనేది మనం అర్థం చేసుకోవాలా. దేవుని దృష్టిలో ఒక ఆత్మ విలువ ఎంత విలువ ఉందో మీరు అర్థం చేసుకోండి. మన పరిచర్యలో మనం వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే ఒక గట్టి గింజ దొరికినా చాలు, ఒక్క గింజ గట్టి దొరికినా చాలు, 100 మంది అవసరం లేదు. 100 గొర్రెల్లో 99 గొర్రెలు ఉన్నాయి, ఒక్క గొర్రె తప్పిపోయింది. ఆ ఒక్క దాని కొరకు ఎందుకు యేసు ప్రభు వెతికినంటే ఆ ఒక్కదాని విలువ ఏందో తెలుసా? ఇదే విలువ. ఆ ఒక్కడి నువ్వు కావచ్చు, నువ్వే తప్పిపోయిన వాడు కావచ్చు, తప్పిపోయిన దాన్ని కావచ్చు, మనం అంతా కూడా ఒకప్పుడు కూడా మన ఆ ఒక్క గొర్రె కోసం ఎందుకు పరిగెత్తాం? 99 ఉన్నాయి కదా, 90 మంది సేవకులు ఉన్నారు, కానీ ఒక్క సేవకు ఏంటంటే ఆ ఒక్కడు ఎంత స్పెషల్, ఎంత ప్రాధాన్యత. ఆ 99 మంది కూడా దేవుని దృష్టిలో ముఖ్యమే, కానీ ఆ ఒక్క దానికోసం ఎందుకు స్పెషల్గా 99 అని చెప్పాడు, ఒకటని చెప్పాడంటే ఆ విలువ మీకు తెలియాలా. అందుకే మేము గాస్పుల్ అవుట్రీచ్ వెళ్ళినప్పుడు ఎంతమంది వచ్చినా ఏముంది, ఒక్కడు చాలు భూత తల కింద చేయటానికి. అట్లా మనం అర్థం చేసుకొని ఆయన పరిచర్యలో ఆయన సువార్త ప్రకటిస్తే ఈ ప్రసవ వేదన మనం పడాలా, క్రీస్తును ప్రసవించాలా. ఆయన పుట్టు గురించి ఏదోదో పండగలు చేసుకుంటే ఈ లోకమంతా ఎందుకు పుట్టిండు, ఆయన ఏం చెప్పాడు, ఎందుకు, ఇవన్నీ మనం అర్థం చేసుకోకుండా పండగ చేసుకోనికి రాలాయన. నువ్వు పండగ చేసుకుంటే చేసుకో, అది నీ ఇష్టం. అది ఒక్కటేంది, ఆయన ఎందుకు పుట్టిండో అది నువ్వు తెలుసుకోవాలా, ఆయన ఎందుకు మరణించిందో నువ్వు తెలుసుకోవాలా, ఆయన ఏం చెప్పినో పోతో అది మనం తెలుసుకోవాలా. అది చేయకుండా ఇవి చేస్తారు. కాబట్టి నేను వాక్యాన్ని ముగిస్తా. కాబట్టి ఒక ఆత్మ విలువ ఎందుకు మనం విలువ పెట్టుకోవడానంటే మీరు అర్థం చేసుకోవాలా, నువ్వెవరు, ఒక ఆత్మ ఎంత విలువైంది. ఒక్కడు పోయి యేసు ప్రభు ఒక్కడి కోసం పోయి సువార్త చెప్తే వాడికి విడుదల కల్పిస్తే వాడు పోయి 10 ఊర్లు మార్చిండు. మన పరిచయం కూడా అట్లా జరుగుతాయి కార్యాలు. మనం వెళ్ళాలా, సువార్త ఎక్కడ అవకాశం ఉంది అక్కడ పోయి సువార్త ప్రకటించాలా, అనేకులు శిష్యులకు చేయాలా. మనం బయలుదేరితే సైతాన్ రాజ్యం కూలిపోతుంది. కాబట్టి అలాంటి పరిచయంలో మనం నడవాలా. కాబట్టి ఆ విలువను మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ విలువ ఇతరుల జీవితాలలో ఆ విలువను మనం తీసుకురావాలా. ఆయన సెలువు మనం వ్యర్థంగా పోవద్దు. అనేకులు మనము ఆ రీతిగా మనం తయారు చేయాలా. ఒకానొక దినము గొప్ప పంట తీసుకునే దేవుని సన్నిధికి రావాలా. ఈ ప్రసవ వేదన ఒక రోజు కాదు, ఒక నిమిషం కాదు. ఒక జనానికి కానాలంటే ఒక రోజు ప్రసవ వేదన కాదు. ఈ ప్రసవ వేదన మనకి ఇవ్వాలా. ఆయన పడ్డడు సెలువు మీద ప్రసవ వేదన. కాబట్టి అలాంటి ప్రసవ వేదన నాకు కావాలో ప్రభు అని మనం ప్రార్థిస్తాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల యేసయ్యా నీకు ఎంతో వందనాలు ప్రభా. నా దేవా, నా ప్రభా, మీకు రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నారు ప్రభా. మేము నైనా మా సొత్తు కాదు ప్రభా, మేము మీ సొత్తు ప్రభా. మీరు మా యజమానుడు ప్రభా. మీ సంకల్పాన్ని మీరు నెరవేర్చాలా ప్రభా. నైనా మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించినారు ప్రభా. మీ రక్తాన్ని మా కొరకు దారవచ్చినారు ప్రభా. మీ ప్రాణాన్ని మా కొరకు ఇచ్చినారు ప్రభా. నా తండ్రి, నా దేవా, మమ్మల్ని ఎంతగా ప్రేమించిన గొప్ప దేవుడు యేసయ్యా నీకు ఎంతో వందనాలు. ఈ లోకంలో ప్రభా అనేక జీవితాలలో ప్రభా నైనా ఈ యొక్క విలువ నైనా మీ రక్తం ప్రభా, మీకు సెలువు మనం మేము ప్రకటించాలని వాక్యం సెలవిస్తుంది ప్రభా. కాబట్టి నేను పాపక్షమాపణ సెరుశలం నుంచి అన్ని ప్రాంతాలలో ప్రతి ప్రాంతంలో పాపక్షమాపణ ప్రకటించబడిన లేఖనం సెలవిస్తుంది ప్రభా. ప్రతి ఒక్క చోట మేము వెళ్ళి సువార్త ప్రకటించాలా. అనేక ఆత్మలను మేము మీ సన్నిధి తీసుకొని రావాలా ప్రభా. తప్పిపోయిన గొర్రెలు ఈరోజు కాపర్లు లేరు ప్రభా, గొర్రెలు చెదిరిపోయినాయి ప్రభా. తోడేలు ప్రభా వచ్చి ప్రభా పడుతున్నాయి ప్రభా, అవి చెరకొని పోతున్నాయి ప్రభా. నైనా అక్కడ చెరలో నుంచి మేము వాడిని బయట తీసుకొని రావాలా ప్రభా. ఒక మంచి గొర్రెల కాపరి మీరు ప్రభా. మిమ్మల్ని పోలి నడుచుకొని మేము కూడా ప్రభా ఒక ప్రధాని కాపర్లుగా ప్రభా అనేకులు మీ చెంత నడిపించే ఒక కాపర్లుగా మేము ఉండాలా ప్రభా. అనేకులు మీ చెంత నడిపించే వారిలాగా మేము ఉండాలా ప్రభా. మా ఆత్మీయ స్థితిలో మమ్మల్ని మార్చండి ప్రభా. మమ్మల్ని ఇంకా సంపూర్ణంగా మార్చండి. మాలో ఉన్న ప్రతి బలహీనతలు కొట్టివేసినైనా సువార్త పరిచర్యలో పౌలన్నాడు ప్రభా. నేను సువార్త ద్వారా మేము కంటినన్నాడు ప్రభా. మీరు తండ్రి, మీరు ఈ లోకంలో ఎంతో మందిని ప్రభా మీరు సువార్త ద్వారా
ఓ ప్రభా మీరు కన్నారు ప్రభా, నైనా ఆ శిలువ మీద మీరు ప్రసవించారు ప్రభా సమస్త మానవాళిని ప్రభా. ప్రతి ఒక్కరు మీ బిడ్డలే ప్రభా, ఎవడు కూడా నశించిపోద్దు ప్రభా, ప్రతి ఒక్కరు రక్షణ పొందాల ప్రభా. ఈ కృప ప్రతి ఒక్కరు ప్రత్యక్షమైంది ప్రభా. ఎవరు దాన్ని పొందుకునే స్థితిలో ఉన్నారు, ప్రకటించలేని స్థితిలో ఉన్నారు. మేము ప్రకటిస్తాం ప్రభా, మేము తీర్మానించుకుంటున్నాం ప్రభా. ఆయన ఎక్కడ అడుగు పెడితే ఎక్కడ అవకాశం ప్రభు సువార్త ప్రకటించాలో ప్రభా. అలాంటి కృపలో అలాంటి సేవ పరిచయం నడిపించండి. వింటోళ్ళని అందరూ మీరు ఆస్వాదించి నూతనంగా అభిషేకించి మీకు గొప్ప సాక్ష్యం నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించినాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ సదాకాలం తోడేను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ.